దానికి వాదం ఇంకోటి నేను చెప్తా. ఇప్పుడు నువ్వు ఇంత తిప్పి కొడితే కూడా కలియుగ ఆరంభంలో పుట్టాడని కదా నువ్వు చెప్పింది. నువ్వు ఇంత వాదన చేసి ఫలానా శ్లోకము అలా ఆయన చెప్పినటువంటి సాక్ష్యము ఫలానా కలియుగ ఆరంభమయ్యాక 360 ఏళ్ళు అయినాక ఆ యొక్క అప్పుడు నాకు 20 ఏళ్ళ వయసు అని ఆయన చెప్పుకున్నాడు అని కదా నువ్వు చెప్పింది. ఇంత చెప్పి అంత ఈ వాదనంతా తిప్పి కొడితే ఆయన పుట్టింది కలియుగంలోనే కదా కదా. వారు తమ వాదములు యందు వ్యర్థులయ్యిరి. మరి కలియుగ ఆరంభంలో ఆర్యభట్టుడు 0 కనిపెడితే ద్వాపర యుగంలో వేదవ్యాసుడు 100 మంది కౌరవులని ఎట్లా రాశాడు? ఎంత ఆవేశము, ఎంత ఉద్రేకము, ఎంత పాండిత్యము, ఎంత అనర్గళమైన వాగ్ధాటి. ద్రోహం చేశారట, మన చరిత్రకే ద్రోహమట. 5000 ఏళ్ల కిందట పుట్టిన వాడిని మొన్న పుట్టినట్టు చిత్రీకరించి హిందూ ధర్మానికి భారతీయ ధర్మానికి ద్రోహం చేశారట. ఏమి ద్రోహం బాబు? నువ్వు చెప్పిన వాదన ప్రకారం కూడా 0 ఆర్యభట్టుడు కనిపెట్టలేదు కదా. రావణుడికి 10 తలలని రామాయణంలో రాశారు. వాల్మీకి రాముడు బ్రతుకున్న కాలంలోనే ఉన్నాడు. త్రేతాయుగంలో ద్వాపర యుగానికి ముందు రావణుడి తలకాయలు 1 2 3 4 10 అని ఎట్లా లెక్కబెట్ట ఒకటి పక్కన 0 ఎట్లా రాశాడు ఆయన. త్రేతాయుగము దాటి ద్వాపర యుగము దాటి కలియుగ ఆరంభంలో కానీ ఆర్యభట్టుడు 0 కనిపెట్టలేదుగా. మరి దశావతారాలని ఎట్లా కనిపెట్టారు? మళ్ళా మొదలుకొచ్చింది వ్యవహారం. గనుక నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మాకు అవసరం లేదు. ఆర్యభట్టుడు 0 కనిపెడితే మాకు గర్వకారణమే, మేం భారతీయులమే. 0 ఎవడు కనిపెట్టినా మానవ జాతికి గొప్ప మేలు చేశాడు. అది ఆర్యభట్టుడు కానీ ఇంకో ద్రావిడ భట్టుడు కానీ ఎవడు కనిపెట్టినా మనకు మేలే చేశారు. అయితే 0తో రక్షణ రాదు బాబు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. 0తో రక్షణ రాదు, పరమాత్ముని రక్తంతో రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 0 ఎవడు కనిపెడితే మనకెందుకు? మన దేశంలో చాలా గొప్ప చరిత్ర ఉంది, చాలా గొప్ప శాస్త్రాలు ఉన్నాయంటే కాదని ఎవరన్నారు? జర్మనీ, అమెరికా, జపాన్, ఫ్రాన్స్ ఇలాంటి అగ్రరాజ్యాలు ఎవడికి లేని చరిత్ర నా దేశానికి ఉంది. భారతీయ క్రైస్తవుడైనందుకు నేను గర్విస్తున్నాను అనేది నేను మనస వాచ కర్మణ నేను ప్రకటించే మాట. చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా నేను ప్రకటించే మాట. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ ఫస్ట్ టు బీ అన్ ఇండియన్, దెన్ ఐఎమ్ అన్ ఇండియన్ క్రిస్టియన్. గొప్ప గొప్ప శాస్త్రాలు ఉన్నాయి. సూర్యశాస్త్రము, ఇంకేదేదో శాస్త్రాలు, అన్ని శాస్త్రాలు ఉంటే కూడా నీకైతే రక్త ప్రోక్షణం కావాలి, నీకైతే యజ్ఞమైన ప్రజాపతి కావాలి. నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత సంస్కృతం తెలిసినా, ఎంత మహాపండితుడు అయినా నరకం తప్పించుకోవాలంటే నీకు కూడా పరమాత్ముని రక్తం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య అన్నాడు, వాదములు ఎన్నో వస్తాయి, వాదోపవాదాలు వస్తాయి, అవన్నీ వ్యర్థమైపోతాయి, చివరికి మిగిలే సత్యము నేనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశ పెద్దలు, గురువులు,
పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మోపదేశకులు, ధర్మ ప్రచారకులు అందరి మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేద్దాం. నువ్వు 1,00,000 వాదోపవాదాలు చేసినా చివరికి సిలువ దగ్గరికి రావలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.